జ్ఞానుడు వచ్చేసరికి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు యేసు ప్రభు బెత్లెహేములో ఉన్నాడా, నజరేతులో ఉన్నాడా? నజరేతుకు వచ్చేసారు. ఎందుకంటే 41 రోజులు అయిన తర్వాత వీళ్ళ దేవాలయానికి వెళ్ళి శుద్ధీకరించబడి 41 రోజుల్లో వీళ్ళు చేయవలసిన రిచువల్ యాక్టివిటీస్ అన్ని కూడా చేసేసి యేసు ప్రభుని తీసుకుని వారి స్వగ్రామమైన నజరేతునకు వెడిలిపోయెను. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నజరేతులో ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల బాలుడు అక్కడ శిశువు, కానీ ఇప్పుడు బాలుడు. జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు డైరెక్ట్గా నజరేతుకి రాకుండా బెత్లెహేంకి వెళ్ళారు. బెత్లెహేంకి వెళ్ళారు. బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేం నుంచి రాజు దగ్గరికి వెళ్ళారు, యెరూషలేంకి వెళ్ళారు. వాళ్ళకి యాక్చువల్గా తెలియదు బెత్లెహేంలో పుడతాడన్న సంగతి వీళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే ఈ జ్ఞానులకు తెలిసిందల్లా ఒకటే, ఏంట్రా అంటే యాకోబులో నక్షత్రం ఉదయించును, అది ఒక్కటే తెలిసి జ్ఞానులకి. అర్థమైంది? యాకోబులో నక్షత్రం ఉదయించునని తెలుసు, కానీ ఆ నక్షత్రం ఆయన ఎక్కడ పుడతాడో వీళ్ళకి తెలియదు. అందుకనే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. డైరెక్ట్ బెత్లెహేంకి వెళ్లకుండా. బెత్లెహేం అనే సంగతి ఎప్పుడు తెలుసు అంటే మేకా ప్రవచనంలో తెలుసు. బెత్లెహేం ఎఫ్రాతా నీవు యోధా ప్రాంతంలో స్వల్ప గ్రామమైన ఇశ్రాయేలు నేలబోవ నీలో వచ్చిననేది తర్వాత తెలుసు. అంటే సంఖ్యాకాండంలో రాసినటువంటి ప్రవచనం బాబులోనియాలో దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు వీళ్ళంతా అక్కడ ప్రవచించారు. ఆ ప్రవచనం అక్కడ ఉన్నటువంటి జ్ఞానులంతా కూడా లిఖించుకున్నారు. అందుకనే ఆ 70 సంవత్సరాల్లో వాళ్ళు ఎదురు చూశారు. 70 సంవత్సరాలు ఎక్కడ? బబులోన్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈ 70 సంవత్సరాలు గతించేటప్పటికి మా మెస్సియా వచ్చేస్తాడో అని ఎదురు చూసిన దాన్ని జ్ఞానులు లిఖించారు. 70 సంవత్సరాలు గతించిపోయింది, కానీ అది మర్చిపోయారు. కానీ బాబిలోనియాలో రాయబడినటువంటి ఆ జ్ఞానులు మాత్రం నక్షత్రాన్ని చూసి యోదయలో పుడతామన్నారు కాబట్టి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేసారు? యెరూషలేంకి వచ్చేసారు. అలాగే బెత్లెహేం అన్న సంగతి తెలియదు. అప్పుడు హేరోదు అన్నాడు, పుడతాడా? ఎక్కడ పుడతాడు? అబ్బాయ్ పిలవండి శాస్త్రులు పరిచయం అన్నాడు. శాస్త్రులు పరిచయం పిలిచి మొత్తం ఓపెన్ చేయండి బుక్స్ అన్నాడు. ఓపెన్ చేస్తే ఎక్కడ పుడతాడు అంటే వాళ్ళు 2 చూపించారు. యాకోబులో నక్షత్రం ఉదయించింది కాబట్టి వాళ్ళు బయలుదేరి వచ్చారు. మరి ఎక్కడ పుడతాడో? బెత్లెహేము ఎఫ్రాతా, యోధా వారి కుటుంబాలు స్వల్ప గ్రామమైన ఇశ్రాయేలు నేలబొండిలో నుంచి వచ్చినని మేకా ప్రవచనాన్ని అప్పుడు చెప్పాక హేరోదు అన్నాడు, 6 కిలోమీటర్లు ఉంది బెత్లెహేం, మీరు వెళ్ళండి, మీరు దర్శించండి, మీరు వెనకాల వస్తానన్నాడు.